మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఎన్నికలు చేరువైనటువంటి సందర్భంలో అలజడులు సృష్టించడానికి ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ను ముందు పెట్టేటటువంటి చర్యలో భాగంగా ఇప్పుడు రైతుల పేరుతో నిజంగా రైతులు ఇలాంటి ఉద్యమాలు చేయరు, హింసాత్మక చర్యలకు పాల్పడరు. కూర్చుని తినబెట్టడానికి ఉండేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు చేసే వ్యవహారం క్రిందసారి 6-7 నెలల పాటు ఏళ్ల తరబడి కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి చేసిన ఉద్యమాల తరహాలో మరొకసారి ఉద్యమాలకే రంగం సిద్ధమైంది. రణరంగం అంటూ రైతుల ఢిల్లీ చలో ఉద్రిక్తం అంటూ రైతులు అన్న పేరునే వీళ్ళని అడ్రస్ చేస్తారు. అక్కడ రైతులు ఉండేది 5% ఉంటే 95% మంది వీళ్ళే. ఆ 5% మంది కూడా భూ యజమానులు, వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. మిగతాదంతా కూడా రాజకీయ పార్టీల వాళ్ళే అక్కడికి వచ్చి కూర్చోవడం అనేది నడుస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చలో రణరంగమైంది. రైతులు పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయడం లేదు. ఎలాగైనా ఢిల్లీ చేరుకుని ఆందోళన కొనసాగించాలని వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రైతులు ఢిల్లీకి రాకుండా పోలీసులు అంతే స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఓ రోజు ముందుగానే జాతీయ రహదారులపై బ్యారికేడ్లు, అడ్డుగోడలు నిర్మించిన వాళ్ళు మంగళవారం పంజాబ్, హర్యానాలో రైతులను ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అంటూ ముగింపు వేడుకల్లో సీఎం జగన్ విజేతలకు బహుమతులు అందజేత అన్నటువంటి వార్త. మరోవైపున ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అంటూ మళ్ళీ నమ్మితే నట్టేట ముంచేస్తారు, మరోసారి వస్తే ఆస్తులు లాగేసుకుంటారు. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుక పేర్చలేదు. పాలకొండ, కురుపం, పాతపట్నం, శంకరావం సభల్లో నారా లోకేష్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం, తనయుడి పైశాచికం అంటూ ఏ పని కావాలన్న 10% కమిషన్, కొండలను పిండేస్తున్న తండ్రి కుమారులు, ఎమ్మెల్యే కాకముందే యువరాజు పెత్తనం, ఆధ్యాత్మిక నగర్లో అక్రమాలు అంటూ ఏదైతే కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి, వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నటువంటి వార్త. మరోవైపు చెప్పినట్లు ఓటేయాలి, చెప్పు చేతల్లో మెలగాలి, ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే వీల్లేదు, ఢిల్లీలో సాయిరెడ్డి, మిథున్ రెడ్డికి అనుసరణలో నడవాలి, రాష్ట్రానికి వస్తే ఎమ్మెల్యేలు వెనక తిరగాలి, సీఎం జగన్ దర్శన భాగ్యం దుర్లభం, ఇది వైకాపాలో ఎంపీల పరిస్థితి అంటూ ఇంకొక కుకింగ్ స్టోరీ రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ స్వతంత్రంగా, అంటే ప్రాంతీయ పార్టీల్లో ఎంపీలందరూ స్వతంత్రంగా ఏమైనా వ్యవహరిస్తారా? తెలుగుదేశం వాళ్ళందరూ చంద్రబాబు వెనకాల తిరగడం కాబట్టి ఇంకేం చేస్తారు అక్కడ? కాకపోతే అదొక వార్త రాయాలి కాబట్టి రాసేటటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తున్నది. ఎవరినైనా సరే ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో నుంచి రాసుకొచ్చేటటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అదే కోణం రాసుకొచ్చారు. లేకపోతే 3 క్రిమినల్ కేసులు, 118 కోట్ల ఆస్తులున్న వైవి అంటూ 475 కోట్ల ఆస్తులున్న కారులేని రఘునాథ్ రెడ్డి, అప్పులు లేని గొల్లబాబురావు నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ప్రకటించుకున్న వైకాపా రాజ్యసభ అభ్యర్థులు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన సహనిందితుడిగా వైవి సుబ్బారెడ్డి పైన ఈడీ, సిబిఐ కేసులోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2011లో ఈడీ పెట్టిన కేసు, 2011లో ఐపీసీ 120B అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9 కింద సిబిఐ నమోదు చేసిన మరో కేసు ఉన్నాయి. 2014లో ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు నమోదైంది. మొత్తంగా సుబ్బారెడ్డిపై 3 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నటువంటి వార్తని ఇక్కడ టోటల్గా వాళ్ళకి సంబంధించింది రాసుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే ఇవాళ 14వ తారీఖు, రేపే 15వ తారీఖు రాజ్యసభకు సంబంధించి మాకు మొత్తం 50 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు మా వెనకాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇదే ఎమ్మెల్యేలు 70 మంది ఉన్నారు, మాకు టచ్లో ఉన్నారు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పోటీ నుంచి తప్పుకుంది ఏకంగా. రేపే లాస్ట్ రోజు, ఎవ్వరు తెలుగుదేశం తరపున నామినేషన్ వేయట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకళ్ళది ఓటు హక్కుపోతే 22 ఉన్నట్టు. అందులో 4 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఇంకా ఏమి వేటు వేయలేదు కాబట్టి అక్కడ 22 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 50 మంది ఉంటే కనుక ఆటోమేటిక్గా గెలవాలి కదా. మరి ఎందుకు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు అక్కడ గెలవరన్న సంగతి. కానీ ముందు ఇంకేముంది, రాజ్యసభలో పోటీకి వస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఏ పోటీ చేయట్లేదు. అసలు పాయింట్ అది. ఆ వార్త బదులు ఇవి రాసుకుంటూ వచ్చారు. సరే, ఇవి ఎట్లాగో రాయాలి, అఫిడవిట్లో పేర్కొన్నాయి, రాయడంలో తప్పేం లేదు. కానీ తెలుగుదేశం వెనక్కి తగ్గిందన్నటువంటి వార్త రాసే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఏం చేసినా అద్భుతమేనన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేయడం. పోతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి, వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖ రాజధానిగా ఏర్పడే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుందని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం శాశ్వత రాజధాని నిర్మించలేకపోయింది, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మించే స్తోమత లేకపోవడంతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖను
పరిపాలనా రాజధానిగా చేద్దాం అనుకున్నాం. దీనికి న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలన్నది మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో నాయకులతో చర్చిస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై వివరణ ఇస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమే. ఇదో కొత్త నాటకం అంటూ బీటెక్ రవి ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తర్వాత 3 రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు. నేడు ఓడిపోతామని భయంతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నా పార్టీ నేతలు కోరడం జగన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ భూములు కాపాడుకోవడానికి కొత్త నాటకానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగితే ఇక్కడ ఉన్న పేదలు రైతులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఇంత నీచానికి దిగజారారు. రాజధాని నిర్మాణానికి వెచ్చించాల్సిన నిధులన్నీ సొంత ఖర్చులకు కేసుల మాఫీకి ఖర్చు పెట్టారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పిన వారు ఓటమి భయంతో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలన్న సిగ్గు చేయడానికి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై వైకాపా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజధానిపై వైకాపా ప్రభుత్వం పలాయనవాదాన్ని అవలంబిస్తోందని మంగళవారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవారు దేశానికి 2వ రాజధానికి ఏపీకి అవకాశం ఇవ్వాలని కోరుతారు కానీ ఇలా పారిపోరు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన రాజధాని అమరావతిని జగన్ సీఎం అయ్యాక సర్వనాశనం చేశారు. 3 రాజధానులను నమ్మించి 3 ప్రాంతాల ప్రజలను మోసం చేశారని దినకర్ మండిపడ్డారు అన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మిగతా రాజధాని ఫైల్స్పై హైకోర్టులో వైకాపా పిటిషన్. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను నిలువరించాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్లాపిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. మధ్యంతరోత్తర్వులు ఇచ్చే విషయమై నిర్ణయాన్ని వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్ జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగజారు చేసేందుకు ఈ సినిమా తీశారని సెన్సార్ బోర్డు జారీ చేసిన ధృవపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వీఆర్ఎస్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. చిత్రంలోని పాత్రలు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే కొడాల నాని తదితరులను పోలి ఉన్నాయన్నారు. వైకాపాను చులకం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారన్నారు. ఈ నెల 15 విడుదల కాబోతోందని ప్రదర్శన నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు అన్నటువంటిది. ఇందులో కించపరిచేల సన్నివేశాలు ఏమీ లేవు. చిత్ర నిర్మాతల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. చిత్రాన్ని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాలు తొలగింపుకు సూచించగా తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను తొలగించామని తెలిపారు. గతేడాది డిసెంబర్లో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తే వైకాపా ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ, రోసయ్య తదితర నేతల ప్రతిష్టను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని సిబిఎఫ్సి పేర్కొందన్నారు. రాజధాని ఫైల్స్ సినిమాలో ఎవరి ప్రతిష్ట దెబ్బతీసేలా కించపరిచేలా సన్నివేశాలు లేవన్నారు. చిత్ర విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరపు న్యాయవాది జూపిడి అగ్నిదత్ వాదనలు వినిపిస్తున్న నిబంధనల మేరకు ధృవపత్రం జారీ చేశారని 13 సన్నివేశాలను తొలగించారని చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. వాళ్ళు వ్యూహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళు రాజధాని ఫైల్స్ అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ దెబ్బకి దెబ్బ కాన్సెప్ట్ అనమాట. ఇకపోతే రాజస్థాన్ నుంచి రాజ్యసభకి సోనియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం కనబడుతుంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన బుధవారం జైపూర్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆ వెంట రాహుల్ గాంధీ కుమార్తె ప్రియాంక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉంటారని వివరించాయి. రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27 ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్కి దక్కబోతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే 2వ నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 67 ఫిబ్రవరి వరకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెద్దల సభ సభ్యురాలుగా ఉన్నారు. సోనియా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 సార్లు అక్కడి నుంచి ఆమె ఎన్నికయ్యారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయట్లేదు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అటు ఆటలు ఇటు ఆరోగ్యం అంటూ ఇకపై ఏటా ఆడుదాం ఆంధ్ర సీఎం వైఎస్ జగన్. మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాం, జాతీయ అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేద్దాం, సచివాలయ స్థాయిలో నుంచే వ్యాయామం ఆరోగ్యంపై అవగాహన పెంచుతాం. 25.45 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 14 మంది బెరికలు ఎంపిక చేశాం. సానబెట్టేందుకు స్పాన్సర్లతో పాటు ప్రభుత్వం సహకరిస్తుంది. కోడి రామ్మూర్తి గడ్డపై ముగింపు ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణం. టాలెంట్ ప్లేయర్స్ని లిస్టుని స్వయంగా ప్రకటించే సీఎం. 5 విభాగాల్లో విజేతలకు బహుమతులు. మన ఊర్లో మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించి సానబెట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయొచ్చు. అట్లాంటి వాళ్ళని గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటూ జగన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సరిహద్దుల్లో రణరంగం అంటూ రైతుల ఢిల్లీ చలో ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత. వారిపైకి బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు. 100 మంది గాయాలు, పలువురు అరెస్టు. ఢిల్లీలో సరిహద్దుల్లో కట్టుదట్టమైన భద్రత. దేశ రాజధానికి చేరుకోలేకపోయిన రైతులు. ర్యాలీకి నైట్ హాల్ట్ నేడు కొనసాగింపు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే రిలయన్స్ బిర్లా భారీ పెట్టుబడులు అంటూ నేడు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. 1700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్ బ్లాక్ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ. 1024 కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం, మొత్తం 10 కంపెనీలు, 4,883 కోట్ల పెట్టుబడులు, 4,046 మందికి ఉద్యోగాలు అన్నటువంటిది. ఓ పక్కన ఉద్యోగాలు లేవు, లేకపోతే కంపెనీలు రావట్లేదంటే ఇట్లా వస్తున్నాయి అని చూపెట్టేందుకోసం ఇప్పుడు ప్రారంభోత్సవాలు, ఏకంగా మామూలుగా శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవాలకు సంబంధించినవి చేసుకొస్తున్నారు. లేకపోతే 1,00,000 టిట్కో ఇళ్ళు పూర్తి, పంపిణీ పూర్తి అంటూ 35 ULBల్లో 1,02,00,000 యూనిట్లు ఇచ్చిన అధికారులు. 66 ప్రాంతాల్లో 100% అందజేత. నేడు నెల్లూరులో 15,504 యూనిట్ల పంపిణీ. ఈ నెలలో మరో 25,000 ఇవ్వనున్న ప్రభుత్వం. మార్చిలో మరో 25,000 పంపిణీకి ఏర్పాట్లు అన్నటువంటిది. ఏదైతే టిట్కో ఇళ్ళు అప్పుడు చంద్రబాబు గారు పూర్తి చేయకుండా ఆపేసేయడం వల్ల ఆగిపోయినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేసుకొస్తున్నారు. లేకపోతే ప్రజల కోసం రోడ్డేసినా ఓర్వలేకపోతున్న రామోజీ అంటూ వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు అంటూ ఈనాడు తప్పుడు రాతలు. 3 గ్రామాల రైతుల కోరిక మేరకు రోడ్డు నిర్మాణం, వందలాది ఎకరాల పంట పొలాలకు అదే దారి. ఆ దారిలోని మణికేశ్వరం గ్రామం ప్రసిద్ధ శైవక్షేత్రం. సౌకర్యవంతమైన రోడ్డుతో రైతులు భక్తుల ఆనందం. పచ్చపత్రిక తప్పుడు కథనంపై ప్రజల మండిపాటు అంటూ రోడ్లపై గుంత కనబడితే చాలు అక్కడికి గద్దల్లా వాలిపోతున్న ఎల్లో మీడియా గ్యాంగ్. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓరలేకపోతాం. తమకు రోడ్డు సౌకర్యం కలిగి ప్రజలు రైతులు ఆనందంగా ఉంటే అక్కస్తో ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అబద్ధాల్లో ఆరితేరిన రామోజీరావు అభివృద్ధి పనులకు వక్రభాష్యం చెప్తూ పనిగట్టుకుని ప్రభుత్వంపై బురజల్లుతున్నారు. ఈ పరంపరలో ఈనాడు పత్రిక మంగళవారం వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి 30 లక్షలతో రోడ్డు అనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం అనమనమూరు వద్ద జనావాసాలు లేని ప్రజలు తిరగని మార్గంలో రోడ్డు వేశారని అధికారులు పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి స్వామి భక్తిని చాటుకున్నారంటూ ఆ కథనాన్ని వచ్చేశారు. వాస్తవానికి మేదరమెట్ల అనమనమూరు రోడ్లో అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర ఉపాధి హామీ నిధులతో 2 సంవత్సరాల క్రితం తారు రోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిసిపాడు మండలం, అనమనమూరు, అద్దంకి మండలం, మణికేశ్వరం గ్రామాలు ఉన్నాయి. మణికేశ్వరం వద్ద దక్షిణ కాశీగా పేరుగాంచిన శైవక్షేత్రం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక 3 గ్రామాల పరిధిలో సుమారు 400 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రైతులు వరి, మామిడి, పుచ్చ తదితర పంటలు పండిస్తున్నారు. నిత్యం రైతులు రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. చిన్నపాటి వర్షం కురిసిన రాకపోకలకు వీలుగాని పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందిన వారు కావడంతో అనమనమూరు, కొంగనపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు ప్రజలు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గతంలో వైవి సుబ్బారెడ్డిని కోరారు. దీంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకు తారు రోడ్డును మంజూరు చేయించిన సుబ్బారెడ్డి అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు గ్రావెల్ రోడ్డును సైతం మంజూరు చేయించారు. 2 సంవత్సరాల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకు, 2 ఏళ్ల క్రితం తారు రోడ్డు పూర్తి కావడం మణికేశ్వరం శివక్షేత్రం వరకు వెళ్లే భక్తులకు 4 కిలోమీటర్ల దూరం తగ్గింది. దూరాభారం దగ్గర మెరుగైన రోడ్డు రావడంతో స్థానికులు ఆనందంగా ఉంటాం. రామోజీ కంటమిగింపుగా మారింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అయితే రాజధాని ఫైల్స్ ప్రదర్శన ఆపండి అన్నటువంటి వీళ్ళు కూడా హైలైట్ చేశారు. కించపరిచేల సన్నివేశాలే అంటూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరుకి నోటీసులు అంటూ బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి 41A కింద నోటీసులు జారీ చేసినట్టు మార్టూరు సిఐ ఎస్వి రాజశేఖర రెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. గత నెల 30వ తేదీన స్థానిక నాగరాజుపల్లిలో రోడ్లోని అనంత గ్రానైట్ పరిశ్రమలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు ఎమ్మెల్యే ఏలూరు ఆయన అంచెర్లు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఏడీ బాలాజీ నాయక్ మార్టూరు పోలీస్ స్టేషన్లో ఏలూరి అతని అంచెర్లు 7గురిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఏలూరు సాంబశివరావుని ఈ నెల 22న మార్టూరు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్టు సీఐ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సంతకాలతో సరి ఉత్తుత్తి ఎంఓయూలతో మాయా పెట్టుబడులపై స్పందించని కంపెనీలు అంటూ విశాఖ సదస్సు ఎంఓయూపై అరకొర సమాచారం ఇచ్చిన ఐటీ శాఖ. తిరిగి చూడని అత్యధిక కంపెనీలు, కొన్ని ఒప్పందాల నుంచి పూర్తిగా వెనక్కి మరికొన్ని పురోగతులు అంటూ మాయా. పోయినవి చెప్పకుండా కొత్త పెట్టుబడులపై హడావిడి, నేరు వర్చువల్గా శంకుస్థాపనలు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు మొండేదన్నాడట రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఇవాళ ఇందాకనే ఇప్పుడు సాక్షిలో చూసాం కదా ఏమి కంపెనీలు వస్తున్నాయి. ఒకటి ఇది పేరు ఊరు తెలియని కంపెనీలు అంట. రిలయన్స్ అంటే మరి పేరు ఊరు తెలియదు అంటే మరి రాధాకృష్ణ గారి పేరు ఊరు నార్త్ ఇండియాలో తెలుసో తెలియదు కానీ ఆంధ్ర తెలంగాణలో తెలుసు ఆయన దరిద్రం అంతా కూడా. రిలయన్స్, బిర్లా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నటువంటి సంస్థను ఓపెన్ చేస్తే పెట్టుబడులపై స్పందించిన కంపెనీలు పేరు ఊరు తెలియని వాటిని ఇవాళ ప్రారంభిస్తున్నారట. కొన్ని ఒప్పందాలపై నుంచి పూర్తిగా వెనక మరికొన్ని పురోగతి అంటూ మాయ. పోయినవి చెప్పకుండా కొత్త పెట్టుబడి, నేడు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ ఇట్లాంటివి రాసుకొచ్చేటటువంటి దరిద్రాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తారు. మరోవైపున రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని చెడగొట్టేటటువంటి క్రమానికి వీళ్ళు మొదటి నుంచి ఈ 5 ఏళ్లలో కూడా, అంతకుముందేమో చిన్న కంపెనీ వచ్చినా సరే భారీ కంపెనీ వచ్చేసిందని ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు రిలయన్స్లు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే కూడా ఆఫ్టర్ ఆల్ అని చెప్పేటటువంటి స్టేజ్లోకి వెళ్ళింది. ఇకపోతే
జగన్ లూటి 1,00,000 కోట్లు జైలు ఖాయం అంటూ శంకరావంలో సీఎం లోకేష్ హెచ్చరిక. నిజం మాట్లాడితే తల పగిలిపోతుంది. జగన్ రెడ్డికి ఆ శాపం ఉంది, అందుకే మోసాలు అబద్ధాలు. లోకేష్ ఎన్నికల ముందు డిఎస్సీ అంటూ మోసం, భూపత్రాలు సర్వేరాళ్లపైన జగన్ బొమ్మలే, బిడ్డనంటూ మీ భూములు లాక్కునే యత్నం, 3 రాజధానులు ఉత్తరాంధ్రకు ద్రోహం, విశాఖ రైల్వే జోన్కు భూములు ఇవ్వలేదు, షర్మిలపై పేటీఎం బ్యాచ్ వికృత ప్రచారం, శంకరావంలో టీడీపీ ధ్వజం, పాతపట్నం పాలకొండ కురుపంలో సభలో 1,00,000 కోట్లు లూటీ చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్తాడు, ఆయనకి ఇదే నా సవాల్, అవినీతి ఆరోపణలపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం మొత్తానికి చెడు చేసిన జగన్ను ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలి. జగన్ అర్జునుడు అభిమన్యుడు కాదు, ఒక సైకో, ఒక భస్మాసుడు, ఒక సద్దాం, చంద్రబాబు విజనరీ, జగన్ రెడ్డి ప్రెజనరీ అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే హైదరాబాద్ కావాలట అంటూ మరో 2 ఏళ్ళు ఉమ్మడిగా ఉండాలట, ప్రస్తుతం కొత్త రాజధానికి అట్లే, విశాఖలో పాలన ప్రారంభించే వరకు హైదరాబాద్ రాజధాని, కేంద్రాన్ని కోరత మేనిఫెస్టోలో చేరుస్తాం, జగన్ చిన్నాన్న వైవి ప్రకటన అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలోకి, హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు, వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి, టీటీడీ సభ్యత్వానికి త్వరలో రాజీనామా, ఒంగోలు నెల్లూరు ఎంపీలు మాగుంట ఆదాలది వీరిబాటే, జగన్కు భారీ షాక్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్టు సమాచారం. వైసీపీకి ఆర్థికంగా అండదండలు అందించేటువంటి నేతల్లో కీలకమైనటువంటి ఆయన చేరుతున్నారన్నటువంటి వార్తతో పాటుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ముగ్గురు కూడా పెద్దారెడ్లు అంటుంటారు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు జగన్ని వదిలి తెలుగుదేశం బాట ప్రయాణించబోతున్నారు అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. లేకపోతే ఆంధ్ర హైకోర్టులో 2 అదనపు న్యాయమూర్తులకు పదోన్నతి, శాశ్వత జడ్జీలుగా జస్టిస్ చక్రవర్తి, జస్టిస్ టీ మల్లికార్జున, మధ్యప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ దుప్పల వెంకటరమణకు కూడా సుప్రీంకోర్టు కొలీజియన్ సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ జంతర్ మంతర్ అంటూ పూర్తే కాని ఇళ్లలో అధికారులు ఉంటున్నారట, సిఆర్డీఏకి 70 కోట్లు అద్దె కూడా కడుతున్నారట, బ్యాంకులకు కోర్టును బొడ్డీ కొట్టించే ఎత్తుగడ, 2,000 కోట్ల అప్పు ఎగ్గొట్టడానికి 70 కోట్ల అబద్ధం, పైగా రాజధానిపై అబద్ధపు జీవో సైతం విడుదల, బాబు హయాంలో అధికారుల కోసం బిల్డింగ్లు అప్పట్లో 75% పూర్తి కానీ పట్టించుకొని జగన్, నిర్మాణం 2024 ఫిబ్రవరిలో పూర్తయ్యేలా నాడు డీల్, గడువు దాటితే అప్పు 2,000 కోట్లు ఒకేసారి కట్టాలి, ఆ గడువు వచ్చేయడంతో డ్రామాలు ఆరంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హార్సిలీ హిల్స్ పైకే యాత్ర అంటూ బ్రేకులు పడ్డ ప్రతిపాదనపై సీఎంఓ ఒత్తిడి, 600 అయినా కేటాయించాల్సిందే, అధికారులు పరుగులు పెట్టించిన వైను, సబ్ డివిజన్ కోసం మళ్లీ ఫైల్ సిద్ధం, సీమలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికేనన్న యాత్ర టూ దర్శకుడి వ్యాఖ్యలపై సందేహాలు అంటూ వీళ్ళకి రామోజీరావుకి 1,600 ఎకరాలు ఇస్తే సందేహాలు ఉండవు, అట్లాగే రామానాయుడికి ఇస్తే సందేహాలు ఉండవు, రాఘవేంద్రకి ఇస్తే సందేహాలు ఉండవు, వేరే వాళ్ళకి ఇస్తే కనుక సందేహాలు వస్తాయి, మా కులపోళ్ళు తప్పించి ఇంకోటికి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జబ్బు, ఇంకెవడు ఎదిగినా కూడా ఎదగనివ్వనటువంటి జబ్బు వీళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి కాబట్టి పుట్టకలతో కానీ పోదు. లేకపోతే సజ్జలకు 2 చోట్ల ఓట్లు అంటూ భార్య కొడుకు కోడలకు కూడా మంగళగిరి పొన్నూరు నియోజకవర్గాల ఓటర్లుగా నమోదు, ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం, ఎక్కడో చోట ఓట్లు తొలగించాలని ఫామ్ 7 సమర్పించిన సజ్జల ఫ్యామిలీ, నిత్య నీతులు వల్లి వేసే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రంలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఆయన సతీమణి కుమారుడు కోడలు కూడా 2 చోట్ల ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధంగా సజ్జల కుటుంబం 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు, మంగళగిరిలోని వారికి ఓట్లు ఉన్నాయి. సజ్జల సతీమణి లక్ష్మి, సజ్జల కుమారుడు భార్గవ, కోడలు నవ్య, పొన్నూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 31లో సీరియల్ నెంబర్లు 799, 800, 801, 802లో ఓటర్లుగా నమోదైనారు. వీరికి ఏబిఐ సీరియల్తో ఎపిక్ నెంబర్లు కూడా ఉన్నాయి. అలానే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 132లో 1089, 1090, 1091, 1105లో సజ్జల కుటుంబ సభ్యులు ఓటర్లుగా నమోదైంది. ఇక్కడ ఎన్వైటీ సీరియల్తో ఎపిక్ కార్డులు పొందారు. ఇలా 2 చోట్ల ఓటర్లుగా నమోదు కావడం ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం అంటూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఓటర్లు ఏంటి మరి అయ్యే కదా, మరి వాళ్ళందరినీ ఎత్తినేసుకుని వస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఉండొద్దని రాసుకొచ్చారు కదా మొన్నటిదాకా. ఇంకోటి ఇక్కడ ఇంతకుముందు గుంటూరులో ఉన్నట్టున్నాడు ఆయన, ఆ తర్వాత అక్కడికి అదేది రెయిన్ ట్రీ పార్క్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు కాబట్టి అక్కడ మంగళగిరికి పెట్టుకున్నారు. తీసేయాల్సింది ఎన్నికల సంఘం. అట్లా ప్రతి ఒక్కళ్ళది ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్న తీసేయలేదు వాళ్ళు, నేను ఎప్పుడో పెట్టేశాను, ఇక్కడ పెట్టేసుకున్నాను, ఇక్కడికి వచ్చింది, అక్కడ తీయలేదు, దానికి ఎవడేం చేయాలి, ఎన్నికల సంఘం వాళ్ళు తీయకపోతే అట్లాంటిదే ఉంటుంది. వీళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి లక్షణం అట్లాగే ఉంటుంది. లేకపోతే హోదా ఇవ్వకుంటే బీజేపీ ఓటమి కోసం పనిచేస్తాం, విభజన హామీలు అమలు చేయాలంటూ చలసాని శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇప్పుడు అర్జెంటుగా ముందు తీసుకొచ్చారు. ఇంతకీ బీజేపీని గెలిపించడానికి ఆయన ఏ రోజున ప్రయత్నించాడా? 2014లో హోదా గురించి పోరాడింది భారతీయ జనతా పార్టీ. మరి ఆ రోజున ఏమైనా భారతీయ జనతా పార్టీ కోసం ఆయన పనిచేశాడా? ఆయన పక్కా తెలుగుదేశం మనిషి ప్లస్ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు కాబట్టి ఆయన వార్త ఇప్పుడు మళ్ళీ అర్జెంట్గా, ఎందుకంటే బీజేపీది ఏదో తేడా వస్తున్నట్టుంది, అందుకని మళ్ళీ బీజేపీకి అటాకింగ్ ప్రారంభించారు రాధాకృష్ణ గారు బీజేపీకి అటాకింగ్ ప్రారంభించారంటే
ఏదో ఆ పొత్తులకు సంబంధించిన డిస్ప్యూటు ఇంకా తేలలేదని, అంటే బీజేపీ మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తుంటారనమాట తన పత్రిక ద్వారా. ఇవి వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.